మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండా అప్పల్ సూర్యనారాయణ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియల ఏర్పాట్లు నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో ఆయనకి భౌతిక కార్యానికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారు మనతో చూస్తే కనుక సమకాలికులు ఒకే డయాస్ మీద 45 ఏళ్ల పాటు పయనం చేశారు. ఈరోజు మీ మధ్య లేకుండా పోయారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్న వ్యక్తుల్లో తోటి సహచరులుగా మీరొకరు. అప్పల సూర్యనారాయణ గారు 85లో ఇక్కడ రామారావు గారిని దించేయడం, మళ్ళీ నెల రోజుల్లో మళ్ళీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ ఎపిసోడ్ తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు రామారావు గారు అసెంబ్లీని డిజాల్వ్ చేశారు. డిజాల్వ్ చేసినప్పుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే ఎవరు ఉండాలి, ఇక్కడ ఉండేటటువంటి ఆయన వ్యతిరేకించారు కాబట్టి కొత్తగా ఎవరికి ఉండాలి అనేది ఇక్కడ వ్యాక్యూమ్ వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేయడం కోసం చూస్తే అప్పల సూర్యనారాయణ మున్సిపల్ వైస్ చైర్మన్గా, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, అడ్వకేట్గా, మంచి బంధుత్వం ఉండేటటువంటి ఫ్యామిలీగా, మరి రామారావు గారికి నచ్చినటువంటివి ఆ రోజుల్లో రెండు విషయాలు. మంచి ఫ్యామిలీ అయి ఉండాలా, అడ్వకేటో డాక్టరో ఇంజనీర్ అయితే బాగుంటుంది, పొలిటికల్ నేపథ్యం కూడా ఉండాలి అని అంటే అప్పటికే వైస్ చైర్మన్గా శ్రీకాకుళంలో ఉన్నాడు కాబట్టి ఈయన తీసుకుందామని పార్టీ హైకమాండ్ నిర్ణయించడం. అందులో భాగంగా మేము ఇక్కడికి వచ్చేటప్పుడు మరి అప్పల సూర్యనారాయణ గారిని కలియడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 45 సంవత్సరాల్లో అప్పల సూర్యనారాయణ అంటే మరి అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటూ కష్టసుఖాల్లో కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీకి ఎప్పుడైనా ఏదైనా అవాంతరం వచ్చినా నాయకత్వానికి దగ్గరుండి మరి నాయకత్వం ఏం చెప్తే అది శిరసావహించేసే మనుషుల్లో మంచి అండదండగా మన జిల్లా నుంచి అప్పల సూర్యనారాయణ మేము కలిసి ప్రయాణం చేసాం. మరి ఆ ప్రయాణంలో అప్పల సూర్యనారాయణ గారు ఈ రోజున మా మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. ఆయన కరువు మంత్రి చేశారు. కరువు మంత్రిగా ఆయన సక్సెస్ని చూసి ఎన్టీ రామారావు గారు మళ్ళీ క్యాబినెట్ కూడా రీషఫుల్ చేసేటప్పుడు ఆయన మంత్రిగా కూడా ఇచ్చారు. ఆ విధంగా అప్పల సూర్యనారాయణ అంటే మన జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, మరి ప్రభుత్వంలో కానీ నీతికి నిలువుటద్దం. నీతి నిజాయితీ అనేటటువంటి పదానికి మనిషి నిలువుటద్దంలా కనిపించేవాడు అనేటటువంటిది మరి అన్ని పార్టీల వాళ్ళం అసెంబ్లీలో కూర్చుంటే ఈయన టీ తాగేటప్పుడు మరి ఈయనంటే మాకందరికీ ఒక విధమైనటువంటి ఆప్యాయత, ఆత్మీయత, ఒక సరదా. ఆ కబుర్లు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అందువల్ల ఆయన అంటే అప్పల సూర్యనారాయణ అంటే నీతి నిజాయితీకి ఒక నిలువుటద్దం కింద మేమంతా మాట్లాడుకునేవాళ్ళం. మరి చాలా ఎమ్మెల్యేగా కానీ, మంత్రిగా కానీ, కరువు మంత్రిగా కానీ ఆయన చేసిన సేవలు తెలుగుదేశం పార్టీ కానీ, అదేవిధంగా మరి ప్రజలు కానీ మర్చిపోలేనటువంటి స్థితి. ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తూ థ్యాంక్ యూ. యుక్త వయసులోనే ముక్కుసూటి తత్వాన్ని అలవర్చుకున్నటువంటి ఆయన చివరాంకం వరకు ఆ ముక్కుసూటి తత్వాన్నే కొనసాగడం అంటే అది సాధ్యమా? అది ఒక అప్పల సూర్యనారాయణకే సాధ్యం. మేము చూసినటువంటివి 45 ఏళ్ళలో చాలామందిని ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 2 రాష్ట్రాల్లో ఉండేటటువంటి వాళ్ళందరితో కలిసిమెలిసి పనిచేసినటువంటి వ్యక్తులుగా పార్టీలోనే కాదు అపోజిషన్లో కూడా అప్పల సూర్యనారాయణ అంటే ఒక ప్రత్యేకత. నేను ఇందాక చెప్పాను, ముక్కుసూటితనం కానీ ఏదైనా ఉంటే రామారావు గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా చెప్పి డెసిషన్ మీది సార్ అనేవాడు. హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకుంటే దాన్ని ఫాలో అయిపోవటమే అంతే. సూచన చేస్తూ దాన్ని అమలు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో ఆ ముక్కుసూటి తత్వం ఆయనకి ఈరోజు చేదోడుగా నిలిచింది. అప్పల సూర్యనారాయణ అంటే మరి ఆయన 4 సార్లు గెలిచారు, భార్య ఒకసారి గెలిచింది,
ఆయన ముక్కుసూటి తత్వానికి ప్రజలు ఆయనతో ఉన్నారు అనేటటువంటిది 5 సార్లు గెలుపు ఎమ్మెల్యే అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటిది ఆయన 5 సార్లు గెలిచి 2 సార్లు మంత్రి అయ్యాడు అని అంటే ఆయన సేవలే ప్రజాసేవలు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటటువంటి లక్షణాలు ఉండేటటువంటి వ్యక్తి. అందువల్ల అప్పల సూర్యనారాయణ ఎప్పుడు కూడా అప్పల సూర్యనారాయణ గారే. ఒక ప్రజాక్షేత్రంలో ఒక ప్రజాప్రతినిధికి ఈరోజు పార్టీ పరంగా అధికారికంగా ఆయన అంత్యయాత్ర నిర్వహించేందుకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఏ విధంగా నేను చెప్పాను కదా, అప్పల సూర్యనారాయణ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ రామారావు గారికి కానీ ఓ ప్రత్యేక గౌరవం. పార్టీలో ఉండేటటువంటి పార్టీ గౌరవాన్ని ఇనుముడింపజేసే మనుషుల్లో ఆయన ఒకడు కాబట్టి ఆయనకి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారికి ఆయన మనసులో ఈయన మీద ఎప్పుడూ ఆ ప్రత్యేకత ఉంది. దానికి నిదర్శనం ఈరోజు మరి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి కార్యక్రమం చేయించడం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు అప్పల సూర్యనారాయణ మీద ఉండేటటువంటి ఆ గౌరవభావంతోనే ఈయన చేసినటువంటి సేవల్ని, ప్రజలకు చేసిన సేవల్ని గుర్తించి ఈ రోజున చేస్తున్నారు అని అంటే చాలా శుభదాయకం. గడ్డు కాలంలో కూడా పార్టీకి అండగా నిలిచి ఈరోజు పార్టీకి సేవలు అందించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆయన క్యారెక్టర్ని ఎక్కడ కూడా మార్చుకునే పరిస్థితి లేదు చివరి అంకం వరకు. మరి అప్పల సూర్యనారాయణ గురించి మనం మాట్లాడుకున్నాం. అదే అపోజిషన్ వాళ్ళు కానీ, మన వాళ్ళు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా అప్పల సూర్యనారాయణ అంటే ఆయనకు ఉండే ప్రత్యేకత అది ఎప్పుడు కూడా ఆయన మార్చుకోవాల్సినటువంటి పని ఆయనకి లేదు. అదే నడిపిస్తుంది అనే పద్ధతిలో ఆయన ప్రయాణం కొనసాగింది. మరి చాలామంది ఈ జిల్లాలో ఉండేటటువంటి 5 10 మంది 6 ఒక ప్రముఖ వ్యక్తి కింద ఈరోజు ప్రజలకు సేవ చేసి జిల్లా అభివృద్ధిలో పనిచేసి ఈరోజు ప్రయాణం సాగించాడు అని అంటే అది అప్పల సూర్యనారాయణకే సాధ్యం. మీ సమకాలికలుగా ఆయనకి మీ మధ్యన ఒక మంచి సమృద్ధమైనటువంటి ఒక వాతావరణం ఎక్కడైనా నెలకొని ఉందంటే ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు మాకు కూడా ఏంటంటే కళా వెంకట్రావు గారు ఎక్కడున్నారు, ఇవాళ ఏం జరగబోతుంది, అందరం కలిసి ఏం చేస్తున్నాం అనేది అప్పల సూర్యనారాయణ ప్రత్యేకత. చూస్తే కనుక ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఈరోజు ఆయన పార్టీ కోసం చేసిన సేవలు, ప్రజల కోసం చేసినటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి ఇవన్నీ దోహదపడ్డాయి. అధికారికంగా ఆయన భౌతికానికి మాత్రం అంత్యక్రియలు నిర్వహించడం మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాన్ని మాత్రం ఈ ఆశిస్తున్నాం. నిబద్ధతతో పనిచేసినటువంటి నీతి నిజాయితీ గల ప్రజాక్షేత్రంలో ఒక ప్రజాప్రతినిధి అవసరమైనటువంటి ఈరోజు గౌరవం ఆయనకి దక్కుతుందనడంలో ఎటువంటి అతిశక్తి లేని కళా వెంకటరావు స్పష్టం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆయన భౌతిక కార్యక్రమం మీద అధికారికంగా అంతిమయాత్ర నిర్వహించేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఆయన మాత్రం ఘన నివాళులు అర్పిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.